ఒక మనిషి స్ట్రాంగ్ గా మూర్ఖంగా అయ్యారు అంటే ఖచ్చితంగా వాళ్ళ పాస్ట్ లైఫ్ లో భరించలేని అవమానాలు పడి ఉంటారని అర్థం. ఇది చెప్పడానికి కారణం యష్మి గౌడ. కర్ణాటకకి చెందిన యష్మి 2017 లో తన యాక్టింగ్ కెరియర్ ని స్టార్ట్ చేసింది. అయితే స్వాతి చినుకులు సీరియల్ తో తెలుగులో డెబ్యూట్ చేసిన యష్మి ఆ తర్వాత నాగభైరవి, త్రినయని లాంటి సీరియల్లో యాక్ట్ చేసి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే గుర్తింపే తనకు బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్లడానికి ఆపర్చునిటీ వచ్చేలా చేసింది. అయితే హౌస్ లో తన ఆడడంతో స్మార్ట్ తో మరింత దగ్గరైంది తెలుగు వాళ్ళకి. ప్రెసెంట్ మా టీవీలో టెలికాస్ట్ అవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్లో మురారి అంటే పిచ్చి ప్రేమతో చచ్చిపోయే ముకుందగా ఆకట్టుకుంటుంది. ఇది ఇలా ఉంటే హౌస్ లో ఉన్నప్పుడు యష్మి యొక్క మాటలు, అగ్రెషన్ చూసి చాలా గడుసు పిల్ల అనుకున్నారు కొంతమంది. కానీ లైఫ్ లో తను అంత మొండిగా ఉండడానికి తన పాస్ట్ లైఫ్ లో పడిన స్ట్రగల్స్ అండ్ ఇన్సల్ట్స్ కారణమని ఎమోషనల్ అవుతూ చెప్పింది. యష్మి మాట్లాడుతూ, కాలేజ్ లో స్కూల్లో నన్ను చాలా మంది ఇన్సల్ట్ చేసేవారు, బాగా ఏడ్పించేవారు. అప్పట్లో బాగా లావుగా ఉండేదాన్ని, నాకు డ్రెస్సింగ్ సెన్స్ కూడా లేదు. అందరూ ఏడ్పిస్తూ ఇన్సల్ట్ చేస్తుంటే లోపల బాధగా ఉండేది. అప్పుడు ఏదైనా చేయాలి, మోడల్ అవ్వాలి అనుకున్నాను. లావుగా ఉన్నప్పుడే మోడల్ చేశా, కానీ అందరూ నవ్వి ఏడ్పించారు. అయినా ఎలాగైనా నేను అనుకుంది అచీవ్ చేయాలని పట్టుదలతో ట్రై చేశాను. నా గోల్ మోడల్ అండ్ యాక్టర్ అని. అందుకే ఇండస్ట్రీలోకి వెళ్తా అంటే మా నాన్న కొట్టేంత పని చేశారు. 2 ఏళ్లు మా నాన్న నాతో మాట్లాడలేదు. కానీ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మా నాన్న వచ్చి ఎమోషనల్ అయ్యారు. జీవితంలో నాన్న నాతో మాట్లాడాలి, నాకు సపోర్ట్ చేయాలి అని అలా మైండ్ లో అదొక్కటే ఉండేది. అది తీరిపోయింది. ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను అంటూ ఎమోషనల్ అయ్యింది యష్మి. మీరైతే వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద SR జనరల్ టాక్స్.